ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో భయంకరంగా హింసపడ్డారు, హింసను అనుభవించారు. భయంకరమైన శ్రమలు ఇశ్రాయేలీలకు వచ్చాయి. ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను. ఇశ్రాయేలీలకు ఐగుప్తు దేశంలో శ్రమలు రావటానికి కారణం ఏంటి? ఇప్పుడు చదువుకున్నాం, అది ఒకటి. అసలు ఒరిజినల్ కారణం ఏంటి? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి మేలు చేశారా, కీడు చేశారా? కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. మేలు చేశారా? ఏం మేలు చేశారు చెప్పండి. థ్యాంక్ యూ. అసలు ఐగుప్తు దేశం ఊరు పేరు లేని దేశం. ఫరోకు కల వస్తే ఒక 7 బలమైన ఆవులు, ఆ తర్వాత 7 బక్క చిక్కిన ఆవులు, ఈ బక్క చిక్కిన 7 ఆవులు ఆ 7 ఆవులు తినేసినాయట. తిన్నా కూడా బక్క చిక్కినట్టే ఉన్నాయట. కొంతమంది గుండె భలే కృప ఉంటుంది. మీకు అర్థమైపోయింది? కొంతమంది గుండె కృప. వాళ్ళు తినే ప్లేట్ చూస్తే సియోను కొండ, సినాయి పర్వతం ఆ రేంజ్లో ఉంటుంది. కానీ అంత తిన్నా అసలు అలాంటి కృప దొరికితే కదా, దాన్ని మించిన కృప లేదు. సరే వదిలేసేద్దాం, మన సబ్జెక్ట్ అది కాదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అలాంటి భయంకరమైన కరువు రాబోతుంది అన్న సంగతి యోసేపు తెలుసుకొని రాజును పురికొల్పుతాడు. రాజా, రాగల దినాలు మనకి 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతాయి. ఈ సమృద్ధిగా పంట పండే కాలంలో చక్కగా గిడ్డంగులు కట్టి, అదే ఎఫ్సిఐ అంటారు కదా, గోడౌన్స్ అంటారు కదా, ఇలాంటి గోడౌన్స్ కట్టి ఆహారం సమృద్ధిగా పండే ఈ దినాల్లో, ఆహారాన్ని సమృద్ధిగా పండే ఈ దినాల్లో ఆహారం వృధా చేసుకోకుండా గిడ్డంగుల్లో దాచిపెట్టండి. రాగల 7 సంవత్సరాలు ప్రపంచమంతా కరువు రాబోతుంది. రాబోయే కరువుని ఎదుర్కోవాలంటే మన దగ్గర ధాన్యం ఉండాలి. అదే సమయంలో ప్రపంచమంతా కరువుతో ఉన్నప్పుడు ధాన్యం మన దగ్గర ఉందని తెలుసుకొని పరిగెత్తుకుంటూ ప్రజలు వస్తారు. కాబట్టి పని చేయండి అని గమనించండి. యోసేపు చెప్పిన ఆ చక్కటి సూత్రాన్ని ఫరో రాజు పాటించాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఊరు పేరు లేని ఐగుప్తు దేశం శిఖరాల మీద కూర్చుంది. 7 సంవత్సరాలు పంట బాగా పండింది. ధాన్యాన్ని గిడ్డంగుల్లో దాచిపెట్టారు. సహజంగా లోకంలో ప్రజలు ఎలా ఉంటారు? ఉన్నప్పుడు తిను, లేనప్పుడు పస్తుండు. డబ్బు ఉన్నప్పుడు మాత్రం ఏక్ దిన్ కా సుల్తాన్ అని చెప్తా కదా, ఉన్న రోజు అసలు ఎంత. అదే ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఊర్లో ఒక మాట అంటారు, అనుభవించు రాజా. ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటారు. ఉన్నప్పుడు ఖర్చు చేయి, తిను, తాగు, ఎట్లా బ్రతకాలంటే అట్లా బ్రతుకు. ఈ బ్యాచ్లో బ్రతికి చివరికి కరువు కాలానికి వచ్చేసరికి రేపు ఉప్పు పప్పు బియ్యం ఏమీ లేకుండా అల్లాడిపోతున్న దినాల్లో ఇప్పుడు ఆహారం కావాలంటే ఎక్కడ ఆహారం ఉంది? ధాన్యం ఎక్కడుంటుందో అక్కడికి ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు. ఏ సంఘంలో వాక్యం దొరికిద్దో ఆ సంఘానికి ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు. సరే, అది విషయం, అది కాదు. అయితే ఏంటంటే, ఈ కరువు దినాల్లో వాళ్ళకి ఆహారం సరఫరా చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, వాళ్ళ భూములు అన్నీ, చివరికి బైబిల్లో రాయబడిన మాట, ఐగుప్తు దేశంలో భూమి యావత్తు ఫరోదాయును. ఐగుప్తు దేశంలో ఉన్న భూమి అంతా ఎవరిదైపోయింది? ఎప్పుడైతే ఫరోదైపోయిందో, వైద్యానికి, విద్యకి, సైన్యానికి డబ్బు పెట్టుబడి పెట్టాడు. పతనంలో ఉన్నటువంటి ఆ దేశం శిఖరాల మీదకి వెళ్ళింది. మరి ఇంత ఉపకారం ఎవరు చేశారు ఐగుప్తీయులకి? కొంచెం గట్టిగా. మరి ఇంత ఉపకారం చేసిన ఐగుప్తీయులు వీళ్ళు శ్రమ పెట్టడం ధర్మమేనా? ధర్మమా అధర్మమా? మరి ఎందుకు శ్రమ పెట్టారు? నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక విచిత్రమైన మాట రాసింది. చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనం. పెద్దగా చెప్పండి. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. ఎక్కడొచ్చింది తిరకాసంతా? ఎవరిని ఎరగని రాజు? కొంచెం పెద్దగా చెప్పండి అయ్యా.
ఒకవేళ యోసేపుని ఎరిగిన రాజు అయితే, యోసేపును ఎరిగిన రాజు సింహాసనం మీద కూర్చొని ఉంటే ప్రజలకు చెప్పేవాడు, రాయ్ ఇశ్రాయేలు అంటే ఏమనుకున్నారా, ఆ యోసేపు అనేవాడు మనకి ఎంత గొప్ప, ఎంత ఉపకారం చేశాడు, వాళ్ళ జోలి పొరపాటున పోవద్దు, వాళ్ళను ముట్టుకోవద్దు అని చెప్పేవాడు కదా. కానీ వచ్చిన రాజు ఏ రాజు? యోసేపును ఎరుగని రాజు. మీకు ఒక మాట చెప్తాను, మీరు ఎప్పుడైనా జార్జి తమ్ముడు కానీ, రాజును కానీ, ఇజ్రాయిల్ని కానీ, వాళ్ళ ముగ్గురు వరకు నేను అప్పుడప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి చెప్తాను, చిన్న మన చర్చి ప్రారంభించినప్పుడు ఫలానా కుటుంబం ఇంత సహాయం చేసింది, వాళ్ళని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. సంఘం కష్ట స్థితిలో ఉన్నప్పుడు ఫలానా ఆయన పెద్ద ఆయనగా నిలవబడి సంఘ బాధ్యతలు భుజాల మీద వేసుకున్నాడు, వాళ్ళని పొరపాటును మర్చిపోవద్దు. ఫలానక్క సంఘం కొరకు ఇలా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, ప్రతి సంవత్సరం 40 రోజులు 2 సార్లు 3 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. వాళ్ళ కుటుంబం అలాంటిది, వాళ్ళని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. వాళ్ళు పేద స్థితిలో ఉన్న, ధనిక స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? ఈ పరిచర్య కళ్ళు నీళ్లు పోశారు, ఈ పరిచర్య చుట్టూతో వాళ్ళు కంచిగా ఉన్నారు, ఈ పరిచర్యకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. వాళ్ళు ఎప్పుడైనా మీకు కనపడితే, లేదు మా తర్వాత మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ కుటుంబాలను, వాళ్ళ పిల్లలను పొరపాటును మర్చిపోవద్దు అని చెప్తా. చిన్న రాజు చెప్పేవు లేదా, పలానోళ్ళు తిట్టారా మనల్ని, వాళ్ళని మనసులో పెట్టుకో, దావీదులాగా నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక పోటుపుడు అన్నానా? దావీదు అదే చేశాడు, మేము జైలా. అయినా అలాంటి బిడ్డలు మన సంఘంలో లేరు. అందరూ దేవుని కృప. ఇది నా నిండు మనసుతో చెప్తున్నాను. ప్రతి కుటుంబం మమ్మల్ని గుండెల్లో పెట్టుకునే కుటుంబమే. ఆమేన్. ప్రతి కుటుంబం, ఇంచుమించు ప్రతి కుటుంబం మనకేమీ లేని స్థితిలో, మనకు మందిరం లేని స్థితిలో, పరదాల కింద మనం ఆరాధించేటప్పుడు పలానా కుటుంబాలు మనల్ని వెంబడించేయరా, పలానా కుటుంబాలు, పాత కుటుంబాలు, ప్రారంభం నుంచి మనకు ఆరాధన చేసుకోవడానికి స్థలం లేకపోయినా, కనీసం అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా, రాళ్ల మధ్యలో ఆరాధన జరుగుతున్నా మేము సేవలో నిలవబడతామో లేదో. అలాంటి పరిస్థితుల్లో కూడా మా వయసు చిన్నదైనా, మేము ఎదుర్కొంటున్న పరిస్థితులు భయంకరమైనవైనా మమ్మల్ని విడిచిపెట్టకుండా కొన్ని కుటుంబాలు, పలానా కుటుంబం వెంబడించింది, పలానా కుటుంబం ఇట్లా ఉపకారం చేసింది, వాళ్ళని మర్చిపోవద్దు. చాలాసార్లు చెప్తాం. ఎందుకో తెలుసా? వీళ్ళకి అది తెలియకపోతే ఇప్పుడు ఎబినేజరాన్ని వచ్చి నిలబడే అయ్యా రాజయ్య అని అన్నాడు అనుకోండి, అది తెలియకపోతే రాజు ఏం చేస్తాడు తెలుసా? ఏవి నా వైపు చూడాలా, ఏమి ఎబినేజరు ఏంటి సంగతి అంటాడు. జనాన్ని ఇట్లా చేసాడురా, అబ్రావన్ని ఇట్లా చేసాడురా, రాజమోహన్ అయ్య గారి కుటుంబం ఇట్లా చేసిందిరా, సుశీలమ్మ కుటుంబం ఇట్లా చేసిందిరా, మేరకోళ్ళు ఇట్లా చేశారా, పలానా డేవిడ్ అన్నోళ్ళు ఇట్లా చేశారయ్యా. ఇదిగో మన సేవ ప్రారంభ దినాల్లో వీళ్ళు ఎంతగా ఉపయోగపడ్డారు, సుధాకర్ అన్న కుటుంబం ఇలా చేసిందయ్యా, ఇదిగో పలానా కుటుంబం ఇలా చేసింది అని వాళ్ళకి మేము చెప్తే, వాళ్ళని చూడటంతో అన్నోళ్ళు సేవకు వచ్చిన తొలిడి దినాల్లో ఈ కుటుంబాలు ఎంత సహకరించాయా, ఏమీ లేని స్థితిలో ఇంత కుడిపుజాలుగా నిలవబడ్డారా. వాళ్ళ హృదయాల్లో ఎంతో కొంత కృతజ్ఞత ఉంటుందా, ఉండదా? అసలు నాకు అర్థం కాదు, మీ పిల్లలకి మీరేం చెప్తూ ఉంటారు? మా పెళ్ళైన కొత్తలో మీ నాయనమ్మ నన్ను ఎంత బాధ పెట్టిందండి, మీ మేనత్త అంటావే, మీ మేనత్త నన్ను ఎంత సాధించి వదిలిపెట్టిందో తెలుసా? ఇప్పుడు మేనత్త రావటంతో అత్త అని పోతున్నావు, ఆ అత్త ఎంత బాధ పెట్టింది ఇది చెప్తారా? వద్దు. ఈరోజు మనం ఈ స్థితికి రావటానికి ఎన్నో చేతులు మనకు సహకరించాయి. వాళ్ళందరి చేయూతే మనం ఈ స్థితిలో నిలవబెట్టింది. am I రైట్? ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? మీ ఒక్కల కష్టంతో ఇంత పైకి వచ్చారా అని అంటే కనుక
నేనన్నా నా ఒక్కడి కష్టం కాదు, అసలు నాకు కష్టమే లేదు. కష్టం అంతా వాళ్ళది, కష్టం అంతా మీది. జస్ట్ ఆదివారం ఏదో డ్రెస్ వేసుకొని ఎడొచ్చి నిలబడి వాక్యం చెప్తా అంతే. ఎంతమంది బిడ్డలు చేయూతనిస్తే కానీ శూన్యంలో ఉండి సమస్తని స్థితికి తీసుకుని వెళ్ళాడు. ఇది గుర్తుంటే కృతజ్ఞత ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే, యోసేపును ఎరుగని కొత్త రాజు వచ్చాడు. ఆ కొత్త రాజు వచ్చాడు. ఇశ్రాయేలీయులకు శ్రమలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలో క్రైస్తవ్యం ఏ దేశానికి వెళ్ళినా యోసేపు ఐగుప్తు దేశానికి ఎలా ఉపయోగపడ్డాడో క్రైస్తవ్యం ప్రతి దేశానికి ఉపయోగపడింది. ఇక్కడ మీరు గమనించండి, బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు ఒకటి కాదు. బ్రిటిష్ వాళ్ళు వేరు, మీరిద్దరు ఒకటే అనుకున్నారా? వాళ్ళు ఏమైనా చుట్టాలు అనుకున్నారా ఏంటి? బ్రిటిష్ వాళ్ళు వేరు, అది రాజ్యం, అది మానవ రాజ్యం. క్రైస్తవ్యం దైవరాజ్యం. ఆ రోజుల్లోనే చాలామంది మిషనరీస్ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి భారతదేశాన్ని ఇలా పరిపాలన చేయటం అక్రమం, వాళ్ళను మీరు పాలన చేయటం ఏంటి, ఎవరి దేశాన్ని వాళ్ళు పాలన చేసుకుంటారని బ్రిటిష్ వాళ్ళను విన్నారా? భారతదేశ ఆ కాలపు మిషనరీలు ఎదిరించారు. అలా ఎదిరిస్తున్నారనే విలియం కేరీని భారతదేశానికి రాకుండా, కొంతమంది మిషనరీలను భారతదేశానికి రాకుండా ఆ కాలంలో బ్రిటిషర్స్ అడ్డుకున్నారట. ఈ చరిత్ర ఈ కాల పిల్లలకు తెలియదు. క్రైస్తవులు అంటంతో ఎవరంటారు? బ్రిటిష్ వాళ్ళ, నువ్వు బ్రిటిష్ వాడు అయ్యా. క్రైస్తవులు అంటంతో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు. దైవజనమ, బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారేమో కానీ క్రైస్తవ్యానికి దోచుకోవటం చేత కాదు. క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు నేర్పిన గుణమేంటో తెలుసా? నీ దగ్గర 2 అంగీలుంటే ఒక అంగీ నీ దగ్గర ఉంచుకొని 2వ అంగీ త్యాగం చేయి. త్యాగం యేసు ప్రభు నేర్పాడు. దోచుకోవటం ప్రభు క్రైస్తవ్యానికి నేర్పలేదు. క్రైస్తవుడు పొరపాటును దోచుకునేవాడు కాదు. ఏ దేశంలోనైనా 2 పార్టీలు ఉంటాయట. ఒక పార్టీనేమో దాచుకో కొంత పేదలకు పంచిపెట్టు అనండి ఒకసారి. రెండో పార్టీ ఉంటుంది, దాచుకో ఎవ్వరికీ తెలియనీకు. ఏ దేశాన్ని పరిపాలన చేసినా ఈ 2 పార్టీలే. దాచుకో, నువ్వు దోచుకున్న దాంట్లో ఎంతో కొంత పేదోడికి కాస్త రొట్టె మొక్కి ఇసిరేరా బాబు. ఇట్లా చేస్తారు కొంతమంది. 2వ వర్గం అంటూ చూసారా? ఈ 2 వర్గాలు ఏ వర్గం మంచిది చెప్పండి? మొదటి వర్గం మంచిదా, 2వ వర్గం మంచిదా? ఏది మంచిది కాదు. 2వ వర్గం ఏంటో తెలుసా? దాచుకో. కానీ ప్రజల మధ్యలో నువ్వు ఎట్లుండాలో తెలుసా? శబ్దపోసను నేను, లంచాలు మేము యాక్సెప్ట్ చెయ్యం, మా బ్లడ్లోనే లేదు. నీతి నియమాలకు నిలువుటత్వం, నీతికి ప్రతిరూపం, అబద్ధానికి ప్రతిరూపం. కానీ చెప్పే మాటలు ఎట్లుంటాయి? క్రైస్తవ్యం చేసింది ఏంటో తెలుసా? క్రైస్తవం ఏం చేసిందో ఎరుగని రాజులు వస్తున్నారు. క్రైస్తవ్యం దేశాలకు, ప్రపంచ దేశాలకు ఏం చేసిందో ఏ దేశానికైనా మీకు తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం స్వతంత్రం రాక మునుపు ప్రకాశం జిల్లా ప్రాంతంలో ప్రజలు తినటానికి అన్నం లేకపోతే ఈ ఒండ్రు మట్టి ఉంటుంది కదా, ఒండ్రు మట్టి, ఆ ఒండ్రు మట్టి ఉడికించి, ఆ ఉడికించిన ఒండ్రు మట్టిలో ఇంకొంచెం నీళ్లు పోసి ఒండ్రు మట్టి తాగి ఆకలి బాధ తీర్చుకున్నారట. అన్న అట్టెట్ట తిన్నారు? నాకు కూడా తెలియదు, తిన్నారు. ఇప్పటికీ కొన్ని ఆఫ్రికా ఖండంలో ఒండ్రు మట్టిని వండుకొని తింటారు. ఒండ్రు మట్టి. అలాంటి పేద స్థితిలో ఓ మిషనరీ వచ్చాడు. వీళ్ళ ఆకలి బాధ ఎట్లా తీర్చాలి?
ఆయా దేశాల నుంచి ఫండింగ్ రావాలంటే ఊరకేం పంపించరు. ఎట్లా వీళ్ళు ఆకలి తీర్చాలి అని ఒక దొరగారు ఆలోచించి కాకినాడ నుండి మెడ్రాస్ వరకు బకింగ్హామ్ కాలువ పేరున్నారా తమ్ముడు? చూడండి, అనండి ఒకసారి, అనండి పెద్దగా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? కాకినాడ నుండి మెడ్రాస్ దాకా బకింగ్హామ్ కాలువ ఆ తవ్వే పని ప్రారంభించి అనౌన్స్మెంట్ చేసాడు. ఏంటో తెలుసా? పనికి ఆహార పథకం అనండి. ఎక్కడదనుకుంటున్నారు ఈ పదం? క్రైస్తవుడు కనిపెట్టిన పదం. పనికి ఆహార పథకం ప్రవేశపెట్టి, నాయన ఈ కాలువ తవ్వే కార్యక్రమానికి రండి, మీకు ఆహారం పెడతాం, మీకు అన్నం పెడతాం అని చెప్తే ఆ మిషనరీ మాటలు విని మొత్తానికి వచ్చి ఈ బకింగ్హామ్ కాలువ తవ్వటం ప్రారంభించారు. బకింగ్హామ్ కాలువ ఎక్కడుంటుంది? బకింగ్హామ్ కాలువ అని ఎటో బాకండి, భూమి మీదే ఉంది. ఎక్కడుంది అంటే గుంటూరు జిల్లా చెప్పాలంటే రేవేంద్రపాడు, పెదవడ్లపూడి పేరు విన్నారా అమ్మ? వారధి విన్నారా? విజయవాడ దగ్గర వారధి వెనకపోతే మిమ్మల్ని జూకు పంపించాలా? విజయవాడ దగ్గర వారధి లేదా? ఆ ప్రాంతం నుంచి ప్రవహిస్తూ వస్తుంది. బకింగ్హామ్ కాలువ మెడ్రాస్కి వెళ్ళిపోద్ది. కొన్ని లక్షల మంది ఆకలి బాధ ఆ దైవజనుడు తీరిస్తే, ఆ తీర్చే పరంపరలో యేసు ప్రభు గురించి కొన్ని మాటలు చెప్పారు. ఈ ఆకలి బాధ తీరిన ప్రజలు అన్నారట, అదే దేవుడు ఎవరో మాకు తెలియదు, కానీ నీలో ఆ దేవుడిని చూసామయ్యా. మా ప్రాంతాలలో ఇంతమంది ధనవంతులు ఉన్న ఎవడు మా ఆకలి తీర్చలా, మా క్షుద్బాధ తీర్చలా. దేశం కాని దేశం నుంచి వచ్చి మా ఆకలి బాధ తీర్చారు. రొట్టె ముక్కలు ఇచ్చారు, గోధుమలు పంచిపెట్టారు. చలికి గజగజ వణుకుతూ ఉంటే మా కోట్లు ఇచ్చారు. ఎంత ఉపకారం చేశారు, మీ రుణం మేము తీర్చుకోలేము. మీరు ఇంత మంచిగా ఉన్నారంటే నేను అప్పుడప్పుడు చెప్తా కదా, మీరే ఇంత మంచివాళ్ళు అయితే మీరు ఆరాధించే ఆ యేసుక్రీస్తు ఇంకెంత మంచివాడు కదా. ఆ యేసయ్య మాకు కావాలని బాప్తిస్మం తీసుకోవడానికి తీర్మానం చేసుకొని ఒకే రోజు 2222 మంది బాప్తిస్మం తీసుకున్నారంట. సరే, అక్కడ దాకెందుకు? బకింగ్హామ్ కాలువ అది ఎక్కడో నాకు అర్థం కాల, నేను చూడలేదు. అది చూడకపోయినా ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం మీరు చూసి ఉంటారు. మెదక్ అనండి. మెదక్ అనే పేరు ఎట్టొచ్చింది? మెదక్ అనే పేరుకు ఒకప్పుడు మెతుకు 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 కాస్త మెదక్ అయిందట. చూడు తమ్ముడా, ఒకసారి చూపించు. ఊరిలో కరువు వచ్చి ఒక్క మెతుకు పుట్టని చోట చర్చి కట్టడానికి పిలిచి పనిచ్చి 10 ఏళ్ల పాటు పోషించారని ఆ ఊరికి మెతుకు అని పేరు పెట్టారు. కాలక్రమేణా అదే మెదక్ అయింది. చివరి మాట చూడండి. క్రైస్తవ్యం ఒకరి కడుపు నింపేదే తప్ప ఎవ్వరి కడుపు కొట్టదు. ఈ రాజులకి ఈ సంగతి తెలియదు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గొద్దటం అంటారు, చూసారా? ఈ చదువు ఎవడిచ్చిన భిక్ష? ఒరే, ఒంటి నిండా బట్ట కట్టుకోరా, ఇది ఎవరు నేర్పిన భిక్ష? ఆ మధ్య ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఉన్నారు. మీ తాత చచ్చిపోయినా మీ నాయన ఇంకా బతికొందంటే క్రైస్తవుల పుణ్యమే. ఏంటి? తాత చచ్చిపోతే నాయనమ్మ బతికుందంటే క్రైస్తవుడి పుణ్యమా? అది ఎట్లా పుణ్యం అంటే ఆ సేవకుడు ఏం చెప్పారో తెలుసా? అంతకు మునుపు సతీ సహగమనం అనండి కొంచెం పెద్దగా. అంటే భర్త చచ్చిపోయాడు అనుకోండి, భర్తతో పాటు భార్య కూడా నిప్పుల్లోకి వెళ్ళి కాలు చచ్చిపోవాలా. అదే భార్య చచ్చిపోతే వినండి, అదే భార్య చచ్చిపోతే మావోడు 3 పెళ్ళిళ్ళెన్నో చేసుకోవచ్చు.
కానీ ఈవిడ దగ్గరకు వచ్చేసరికి భర్త చచ్చిపోయాడంటే చాలు అగ్నిలోకి వెళ్ళి దూకి చచ్చిపోవాలట, సతీ సహగమనం అయిపోవాలట. ఆ సతీ సహగమనాన్ని నిర్మూలించిన వాడే ద గ్రేట్ విలియం కేరీ. ఈ పరంపరలో రాజా రామ్మోహన్ రాయ్ ఇలా కొంతమంది స్వతంత్ర సమరయోధులు పనిచేశారు. వాళ్ళతో పాటు ప్రధాన భూమిక పోషించింది ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ దేవుడు అఫ్కోర్స్ ఎరిగిన బిడ్డలు చాలామంది ఉన్నారు, కానీ ఎక్కువ శాతం రాజులు ఎలాంటి వాళ్ళట? యోసేపును ఎరుగని రాజులు. ఒక్క మాట ప్రార్థన చేద్దాం. ప్రపంచ దేశాలను పరిపాలన చేస్తున్న రాజులకు, ప్రధానులకు, అధిపతులకు క్రైస్తవ్యం ఎలాంటిదో వాళ్ళు గుర్తుపట్టగలుగున్నట్లుగా వాళ్ళ మనోనేత్రాలు దేవుడు తెరవాలి. క్రైస్తవ్యం ఒకడికి పెట్టేదే కానీ ఇంకొకటి పొట్ట కొట్టేది కాదు. 2 అంగీలుంటే, కొంచెం గట్టిగా, 2 అంగీలుంటే ఒక అంగి పంచి పెట్టమని ప్రభు చెప్పిన మాట. ఇలాంటి త్యాగపూరితమైన క్రైస్తవ్యాన్ని గూర్చి ఎరుగని రాజులు వచ్చి విరోధంగా పనిచేస్తుండగా దేవుడు కొట్టడం సింహభాగాన్ని కొట్టాల. ఆ రాజుల్ని ప్రభు దర్శించాలి, ఆ అధిపతుల్ని ప్రభు దర్శించాలి. ఏ విధం చేతనైనా వారందరినీ తన వారిగా దేవుడు మార్చుకోవాలి. అందరం ఒకసారి మోకరించుదామా? ఎవ్వరూ మౌనంగా ఉండక, అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు ప్రపంచ దేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రతి రాజు యేసే నిజదేవుడని ఎరగాలి. వాళ్ళ మనోనేత్రాలు తెరవాలి. క్రైస్తవ్యం అంటే ఏంటో ఆ ప్రజలు ఎరిగే కృప దేవుడు దయచేయాలి. అందరం ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. యోసేపుని ఎరగని కొత్త రాజు వచ్చాడని మీ లేఖనాల్లో రాయబడినట్లుగా మా దినాల రీతిగా ఉండకూడదు యేసయ్యా, మా దినాల రీతిగా ఉండకూడదు. క్రైస్తవులు చేసిన మీరు దేవా అడుగుదాం కృప చూపించు నాయన. క్రైస్తవులు మా దేశానికి నాయన, ప్రపంచానికి చేసిన అయ్యా మేలును జ్ఞాపకం తెచ్చుకునే మనసు దయచేయ్యా, ఆ మనసు దయచేయ్యా. ఆ దేశాలకు క్రైస్తవం ఏం చేసిందో రాజులు గుర్తుపట్టాలి, రాజులు తెలుసుకోవాలి, వారి మనోనేత్రాలు దేవుడు వెలిగించాలి. దేవా కృప చూపించు నాయన. ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. దేవా యోసేపుని ఎరగని క్రొత్త రాజు వచ్చాడని రాయబడినట్టు మా దినాల్లో ఆ రీతిగా ఉండకూడదేసయ్యా, మా దినాల్లో ఆ రీతిగా ఉండకూడదేసయ్యా. క్రైస్తవ్యం దేవా జ్ఞాపకం తెచ్చుకునే మనస్సు రాజులకు దయచి, క్రైస్తవులు చేసిన మేలులు, వారు చేసిన త్యాగము నాయనా జ్ఞాపకం తెచ్చుకునే మనస్సు ఈ తరంలో రాజులకి ఇవ్వయ్యా. ఈ తరంలో పరిపాలన అందరం అడుగుదాం. దేవా ఈ దేశానికి చేసిన మేలు ఈ తరంలో ముఖ్యమంత్రులు తెలుసుకోవాలి, రాజులకు దయచేయ్యా. ప్రధానులు తెలుసుకోవాలయ్యా, అప్రత్యక్షత రాజులు తెలుసుకోవాలి, అప్రత్యక్షత ఈ తరపు ప్రజలు తెలుసుకోవాలయ్యా, ఈ తరపు ప్రజలు తెలుసుకోవాలయ్యా. యోసేపును ఎరుగని రాజు వచ్చినట్లుగా మీరు ఈ ప్రపంచానికి ఏం చేశారో, ఈ ప్రజలకు ఏం చేశారో అది గుర్తుపట్టే కృప మాకు దయచేయి స్వామి. మనోనేత్రాలు తెరువయ్యా, మనోనేత్రాలు తెరువయ్యా. చేసిన మేలును మర్చిపోయి తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దిన ఆ కుసంస్కారులుగా బ్రతుకుందయ్యా. చూపించయ్యా, వారి ఇంకొంచెం అడుగుదాం, నోటి తెరిచి. వారి మనోనేత్రాలు తెరివేసాయా. ఈ తరంలో పరిపాలన చేస్తున్న రాజులకు ప్రత్యక్షత దయచి, ప్రత్యక్షత దయచే నాయన, అప్రత్యక్షత దయచే నాయన. క్రైస్తవులు చేసిన త్యాగం గుర్తించే మనస్సు దయచి, వాళ్ళకున్న త్యాగం గుర్తించే మనస్సు దయచి. స్తోత్రం 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 స్తోత్రం. మీరు ఆలకించండి నాయన, మా ప్రార్థన మీరు ఆలకించండి. క్రైస్తవ్యం చేసిన త్యాగాన్ని దేవా గుర్తించుకునే మనసు. దేవుడు మిషనరీస్ ద్వారా ఏం జరిగించారో, ఏ మేలు చేశారో, ఏ ఉపకారం చేశారో
అది దేశాలు గుర్తుపట్టాలి, ఈ తరపు ప్రజలు గుర్తుపట్టాలి, ప్రపంచ మానవాళి గుర్తుపట్టాలి. మనోనేత్రాలు దేవుడు తెరుచున్నట్లుగా, మోయబడిన మనోనేత్రాలు దేవుడు తెరుచున్నట్లుగా చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. స్తుతి 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 స్తుతి. రేబాలా షబాలా తీరాబాలా షదాతి. స్తోత్రం 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 స్తోత్రం. స్వరమెత్తి స్వరమెత్తి. స్వరమెత్తి చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మనోనేత్రాలు తెరువు నాయన, రాజుల మనోనేత్రాలు తెరువయ్యా. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి ఉండగా ఆ పొరలు రాలిపోవును గాక, ఆ పొరలు రాలిపోవును గాక, ఆ పొరలు రాలిపోవును గాక. మన గృహాలలో ఒక డెక్క కూడా సాతాను చేతిలో ఉండకూడదు. మన గృహాలన్నీ ప్రభువును ఆరాధించే గృహాలుగా దేవుడు ప్రతిష్ఠించాలి. తల్లిదండ్రులుగా మన మీద ఉన్న భక్తి కంటే మించిన భక్తి మన పిల్లల మీద దేవుడు కుమ్మరించాలి. మొదటిది. రెండవది, ఈ ప్రార్థనలో పాల్గొందిన బిడ్డల్లో ఎవరైనా అద్దె గృహాల్లో బ్రతుకుతూ ఉంటే ఏప్రిల్ నెల చివరి లోపు అనేకులకు సొంత గృహాలు దేవుడు దయచేయాలి. ఈ అద్దె బాధ నుంచి దేవుడు ప్రజలకు విడుదల దయచేయాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం కదా, క్రైస్తవులే అపార్ట్మెంట్లు కట్టి ప్రజలకు అద్దెకిచ్చేటువంటి వారిగా దేవుడు మార్చాలి. అలాంటి దినాలు భవిష్యత్తులో మనం చూడాలి. దేవుని పేరు పెట్టబడిన అపార్ట్మెంట్స్ మనం చూడాలి. అనేక క్రైస్తవ గృహాలు అన్ని ప్రజలు అద్దెకు రావాలి. అలాంటి స్థితిమంతులుగా దేవుడు నిలవబెట్టాలి. మూడవది, ఈ ప్రార్థనలో పాల్గొందిన బిడ్డల్లో ఎవరైనా అప్పుల సమస్యతో పీడించబడుతూ ఉంటే వారి చేతులను ఇచ్చే చేతులుగా దేవుడు మార్చాలి. రుణబాధల నుంచి దేవుడు విడుదల దయచేయాలి. ఆఖరిగా 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 దయగల దేవుడు మనందరి ప్రార్థన ఆయన ఆలకించి ఒక్కొక్క క్రైస్తవ కుటుంబం ద్వారా మందిరాలు కట్టించబడాలి. అలా మందిరాలు, వాళ్ళ గృహాలు కట్టుకుంటూ మందిరాలు కట్టేటువంటి వ్యక్తులుగా ప్రతి బిడ్డను దేవుడు మార్చాలి. దేవుడు ఆ 4 కార్యాలు మన కుటుంబాల ద్వారా దేవుడు జరిగించినట్లుగా అందరం చేతులెత్తి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఇప్పుడే గాయపడిన తన హస్తంతో దేవుడు ముట్టినట్లుగా, ఒకవేళ ఏ సమస్యతో మీరు పీడించబడుతున్నా, రాత్రి మందిరానికి వచ్చిన ఎగ్జామ్స్ రాసిన మన పిల్లలకు ఎగ్జామ్స్ లో గొప్ప విజయం దేవుడు దయచేసినట్లుగా, సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయ్యా. అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి నాయన ఆశ్చర్యకరమైన సహాయం దయచే వారికి చేయ, అనేకులకు ఇచ్చే చేయగా చేయి నాయన. దేవా దేవా ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా మా ప్రార్థన ఆలకించి, ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారు యేసు నామములో వారికి ఆరోగ్యాలు దయచేయ్యా. నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తామని రాయబడిన ప్రతి క్రైస్తవ కుటుంబం ఆ రీతిగా మిమ్మల్ని సేవించాలి అయ్యా. ప్రతి క్రైస్తవ కుటుంబం ద్వారా మీ మందిరాలు కట్టబడాలి. ప్రతి క్రైస్తవ కుటుంబం ద్వారా సార్వత్రిక సంఘాన్ని దేవుడు దీవించాలి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ కుటుంబాల్లో దేవుడి కార్యం చేయాలి. ఒక డెక్క కూడా సాతాను చేతిలో ఉండకూడదు. ఒక డెక్క కూడా సాతాను చేతిలో ఉండకూడదు. అడుగుదాం. దేవా కృప చూపించు. ప్రతి క్రైస్తవ కుటుంబం ద్వారా భూమి మీద మీ మందిరాలు కట్టబడాలి నాయన. మందిరాలు కట్టబడాలి స్వామి, కృప చూపించు. దేవా ఈ రాత్రి ఎవరు ఏ బాధతో ఉన్నారు, ఏ వేదనతో ఉన్నారు, వారి బాధ నుంచి విడుదల దయచి. అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల దయచి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి విడుదల దయచి. సొంత వాహనాలు లేని వారికి సొంత వాహనాలు దయచి నాయన. మా ప్రార్థన ఆలకించు. ఆమేన్. మరొకసారి గడిచిన దినాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. ఇంకా కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. మరి కొంతమంది మే మాసంలో నీట్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. నిశ్చయంగా మన ప్రార్థనలో దేవుడు ఆలకించి, దేవుడు మనకిచ్చిన మన యవ్వన బిడ్డలను, లైవ్ చూస్తున్న ప్రతి యవ్వన బిడ్డను, ప్రత్యేకంగా
ఈ భరత గడ్డలో బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవ యవన బిడ్డను రాజ్యములకు శిరస్సు వంటి జనంగా దేవుడు అభిషేకించాలి. మన పిల్లలను శిరస్సుగా దేవుడు నిలవబెట్టాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి. అందరం చేతులు పైకెత్తి ఎగ్జామ్స్ రాసిన పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. రాయిపోతున్న పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. రాసిన బిడ్డలందరికీ జయం అనుగ్రహించయ్యా. రాసిన ప్రతి బిడ్డకు జయం అనుగ్రహించయ్యా. రాయిపోతున్న ప్రతి బిడ్డకు జయం అనుగ్రహించయ్యా. రాజ్యములకు శిరస్సు వంటి జనముగా మా పిల్లలు చేయ్యా. మా యవ్వన బిడ్డలు రాజ్యములకు శిరస్సు వంటి జనముగా ఉండాలి స్వామి. రాజ్యములకు శిరస్సు వంటి జనముగా ఉండాలి. మా ప్రార్థన ఆలకించయ్యా దేవా. మా ప్రార్థన ఆలకించయ్యా దేవా. మా ప్రార్థన ఆలకించయ్యా. యేసు నామములో, యేసు నామములో నాయన రాజ్యములకు శిరస్సు వంటి జనముగా దేవా మా యవ్వన బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు జయమివ్వయ్యా. రాగల మాసాలలో రాయబోతున్న బిడ్డలకు జయం అనుగ్రహించయ్యా. జయం అనుగ్రహించయ్యా. జయం అనుగ్రహించయ్యా దేవా. దేవా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన ప్రతి యవ్వన బిడ్డను నాయన తండ్రి మీకు స్తోత్రాలు. చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందుకు వందనాలు. ఈ గడియలో మీ వాక్యం వినబోతున్నాం. నాతోనూ నీ ప్రజలతోనూ మీరు మాట్లాడండి. ఎలా బ్రతకాలో సరి అయిన త్రోవను మాకు తెలియచేసి మీరు మహిమ పొందండి. నిష్ప్రయోజకుడను, ఒట్టివాడను, మట్టివాడను స్వామి, ఎన్నిక లేనివాడను. నీవు మాటిస్తే తప్ప నీ వాక్కు నీ ప్రజలకు నేను బోధించలేను. జ్ఞాన సత్య సంపూర్ణమైన మాటలు నా నోటుంచి నీ ప్రజలతో నాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. ప్రతి హృదయం వాక్యం కొరకు దాహార్తి గొని ఉండునుగాక, దప్పిక గొని ఉండునుగాక. ఈ రాత్రి వేళ సూటిగా సుస్పష్టంగా నాతో నీ ప్రజలతో మీరు మాట్లాడి మహిమ పొందమని, వాక్యం ధారాళంగా రాకుండా అడ్డగించే ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాన్ని యేసు నామం పేరిట పాతాళములో తొక్కివేస్తూ ఉన్నాను. యేసు నామంలో ఈ ప్రార్థన జవాబు పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోండి. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ మాసాంతర కూటానికి దైవ సన్నిధికి కూడి వచ్చిన ప్రభు బిడ్డలేని మీ అందరికీ మరొకసారి పేరు పేరున అందరికీ వందనాలు. నా ఒక్కడు గొంతు అంత పెద్దగా పెడితే మీ గొంతు ఇంకెంత పెద్దగా పడాలమ్మా. వందనాలు కూడా అడిగించుకోవాల్సి వస్తుంది. అసలు వాళ్ళ ఎప్పుడైనా వందనాలు చెప్తే పెద్దగా వందనాలు చెప్పండి, నాజూగ్గా చెప్పకండి. వందనాలు అండి, అందరికీ వందనాలు. అది రైట్. అలాగే ఆయా దేశాల్లో ఉండి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ యూట్యూబ్ లైవ్లో, జూమ్లో ఈ మాసాంతర కూటంలో పాలిభాగస్తులు అవుతున్న ప్రతి కుటుంబానికి పేరు పేరున లోధరన ప్రైజ్ ద లార్డ్, కువైట్ ప్రైజ్ ద లార్డ్, రైట్, సౌదీ ప్రైజ్ ద లార్డ్. నేను మన సౌదీ వెళ్ళినప్పుడు వేరే మనం వచ్చి కలిసింది. సౌదీ వెళ్ళినప్పుడు ఇంచుమించు 1500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు మీటింగ్కి. 15 కిలోమీటర్లు కాదు, మీరు 1500 అన్నా అంతేనా? ఓ రకంగా ఢిల్లీకి హైదరాబాద్కి అంత దూరం, అంతకంటే ఎక్కువ, అంత దూరం నుంచి మీటింగ్కి వచ్చారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. యూట్యూబ్ లైవ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, జూమ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి వర్ధల చేయును గాక. అలాగే రేపు ఎర్లీ మార్నింగ్ వాగ్దాన సందేశం అప్లోడ్ చేస్తాం, అది కూడా వినండి, ఆశీర్వదించబడండి. రండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం. 45వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి, నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. మరోసారి, అతని మార్గములన్నీ సరళము చేసేదను. 2026వ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నా. ఎవరి కుడి చేతిని?
కోరేష్ అనే రాజు కుడి చేతిని పట్టుకున్నాడు. జనములను జయించే కృప దేవుడు ఇస్తానన్నాడు. దేవుని కృప ఈ 3 మాసాలు వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు మనందరి చేతులు పట్టుకుని దేవుడు నడిపించాడు. దేవుడే గనక చేయి విడిచినట్టయితే ఏ మరణానికో అప్పగించబడేవాళ్ళం, ఏ కరువుకో అప్పగించబడేవాళ్ళం, ఏ రుగ్మతకో అప్పగించబడేవాళ్ళం, ఏ శాపగ్రస్తమైన పాపానికో అప్పగించబడేవాళ్ళం. జారిపోయే ఈ లోకంలో ఏ పాపంలో జారిపోకుండా ఈ రోజు వరకు క్రీస్తు అనే బండ మీద మనం నిలవబడ్డామంటే దయగల దేవుడు మన చేతులు పట్టుకున్నాడు. దేవా, నా చేతులు పట్టుకున్నందుకు నీకు స్తోత్రం అని 2 చేతులు అల్లాడిస్తూ దేవుడు మన చేయి పట్టుకొని ఈ 3 మాసాలు నడిపించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ఈరోజు ప్రభు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, అతని మార్గములన్నీ నేను సరళం చేస్తా. ఈ 2026 సంవత్సరం రాగల ఏప్రిల్ మాసంలో దేవుడు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ పట్ల, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం పట్ల, వాగ్దాన సందేశం కొరకు ఈ రాత్రి మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు చేస్తున్న వాగ్దానం, ఏప్రిల్ మాసంలో ఏ పని నిమిత్తం నువ్వు వెళ్ళబోతున్నావో, జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఆ పని జరగకుండా ఏది ఆటంకంగా ఉందో ఆ ఆటంకాలన్నీ తొలగించి ఏప్రిల్ మాసంలో ప్రతి మార్గాన్ని దేవుడు సరళం చేయబోతూ ఉన్నాడు. పర్వతాలన్నీ చదును భూమిగా దేవుడు మార్చబోతున్నాడు. లోయలన్నిటిని దేవుడు పోడ్చబోతున్నాడు. వంకరి మార్గాలు తినని చేయబోతున్నాడు. గత కాలాలలో గరుకైనటువంటి అనుభవాలను నున్నటి వాటిగా దేవుడు తన మహిమ కొరకు ఆయన మార్చునుగాక. గడిచిన 3 మాసాలు నువ్వు తలపెట్టిన ఏ పనిలో నువ్వు విఫలమయ్యావో నాకు తెలీదు. ఏ పనికి ఎవరు ఆటంకంగా ఉన్నారో నాకు తెలీదు. వ్యక్తులు ఆటంకంగా ఉన్నారో, రాజకీయ నాయకులు ఆటంకంగా ఉన్నారో, నీ శరీరంలో ఉన్న అనారోగ్యం ఆటంకంగా ఉందో, ఏది ఆటంకంగా ఉందో నాకు తెలియదు. కానీ ఏప్రిల్ మాసంలో నువ్వు తలపెట్టిన ప్రతి పని, వెళుతున్న ప్రతి మార్గాన్ని నా దేవుడు సరళం చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని ప్రతి కుటుంబంలో నా దేవుడు నెరవేర్చునుగాక. నీ పిల్లలకు ఆ ఉద్యోగం రాకుండా గతంలో ఎవరు ఆటంకంగా ఉన్నారో ఆ ఆటంకాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. నీకు శాంక్షన్ కావలసిన లోన్ శాంక్షన్ కాకుండా ఏ అధికారి ఆటంకంగా ఉన్నాడో ఆ ఆటంకాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. నీ పిల్లల వివాహ విషయంలో ఏ మనుషుడు ఆటంకంగా ఉన్నాడో, పిల్లల వివాహానికి ఏది అడ్డుకట్టుగా ఉందో యేసు నామం పేరిట ఆ ఆటంకాన్ని ఏప్రిల్ మాసంలో దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. యేసుకి మహిమ కలుగునుగాక. ప్రభా, ఏ వాగ్దానం ఇస్తావు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. అయితే గడిచిన 15 రోజుల నుంచి ఒక ఆటంకం. పటాన్ చెరువులో మీటింగ్ 13, 14, 15 తారీఖుల్లో వాల్ పోస్టర్స్ రెడీ చేసాం. కొన్ని ప్రాంతాల్లో పోస్టర్స్ అంటించాం, ఆపేసాం. ఎందుకు ఆపేసామయ్య అంటే, ఆ గ్రౌండ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి, అయ్యా ఈ లోపు వేరే వాళ్ళు వచ్చి అడిగారు, ఏప్రిల్ 14వ తారీఖున ప్రభుత్వం వాళ్ళు ఈ గ్రౌండ్ తీసుకుంటారట, మీరు మీటింగ్ పోస్ట్పోన్ చేసుకోండి అన్నారు. దరిదాపుగా కొన్ని లక్షల రూపాయలు పెట్టి వాల్ పోస్టర్స్ రెడీ చేశాం. దేవా, ఏం చేయాలి? వెళ్తూ ఉంటే ఇదిగో అధికారులు కలవలేదు, అదిగో అధికారులు కలవలేదని దరిదాపుగా వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి, వాళ్ళకున్న ప్రతికూల పరిస్థితిని బట్టి దరిదాపుగా 15 రోజుల పాటు మీకు చెప్పలేదు. కానీ అదే నేను చెప్తా కదా, మేము ఎప్పుడు ఇక్కడ నవ్వుతూనే కనపడతాం. లోపల ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా సాధ్యమైనంత వరకు ప్రజలు కృంగిపోతారేమోనని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. హృదయంలో చాలా వేదన ఉంది. దేవా, ఎంత సంతోషంగా ఏర్పాటు చేసుకోబోతున్నాం, ఎలా ప్రభు అని దరిదాపుగా 15 రోజులు మానసికంగా నలిగిపోయిన పరిస్థితి. ఈ వాగ్దానం దేవుడిచ్చారు కదా. సరిగ్గా 7:55 రాజానికి ఫోన్ చేశాను. తమ్ముడు, వాళ్ళు ఏమన్నా ఫోన్ చేశారా అంటే, తమ్ముడు ఫోన్ చేసి, నేను ఫోన్ చేసినప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీటింగ్ కొన్ని ఆటంకాలన్నీ దేవుడు సరళం చేశాడన్న. ఆ గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళే, మీరేం డేటు మార్చుకోవద్దు,
మీరేం డేట్ పోస్ట్ పోన్ చేసుకోవద్దు. ఏప్రిల్ 13, 14, 15 తారీఖులోనే మీరు మీటింగ్ పెట్టుకోండి అని అనటంతో ఈ వాగ్దానం నాకు గుర్తొచ్చి, దేవా సంఘంలో మా జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరక మునిపే మొట్టమొదట మినిస్ట్రీ విషయంలో నువ్వు నెరవేర్చేవయ్యా. విశ్వసించండి, గడిచిన 3 మాసాలు మీకు ఏది ఆటంకంగా ఉందో, ఏది అవరోధంగా ఉందో, అది వ్యక్తులైనా శక్తులైనా ప్రతి మార్గాన్ని ఈ మాసంలో నా దేవుడు సరళం చేయునుగాక. మార్గాలన్నీ సరళము చేయబడిన మాసంగా ఏప్రిల్ మాసాన్ని కానుకగా దేవుడిచ్చునుగాక. అలా చేస్తున్నందుకు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, అవును అంటాడు కదా, మెట్టగానున్న మార్గాలు సరళమవుతాయి. ఈ సరళం చేయటానికంట దేవుడే మనకంటే ముందుగా వెళ్ళి మెట్టగానున్న మార్గాన్ని సరళం చేస్తాడట, లోయలు పూడుస్తాడట, వంకరి మార్గాలు తిన్నని చేస్తాడట, గరుకైన మార్గాలు ఆయన నునుపు చేయునుగాక. అయితే విందాం, కోరేషు యొక్క మార్గాలన్నిటినీ దేవుడు సరళం చేయటానికి కారణం ఏంటంటే, నీతిని బట్టి నేను అతనిని రేపితిని. రేపుట అనే పదానికి తెలుగులో ఉన్న అర్థం ఏంటంటే పురికొల్పుట, ప్రోత్సహించుట, లేక ప్రేరేపించుట. అనండి కొంచెం పెద్దగా, ప్రేరేపించుట. రేపుట అనే తెలుగు పదానికి హిబ్రూలో వాడిన పదం ఏంటంటే హా, ఈ, రో, టీ. ఈ 4 పదాలు. హాయి రోటీ. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రోటీ హాయి. ఆ సీక్వెన్స్లో చెప్పాలంటే హాయి రోటీ, హాయి రోటీ, టీ హాయిరో, హాయి రోటీ, హాయి రోటీ అనే హిబ్రూ పదానికి ఉన్న అర్థం ఏంటంటే రేపుట, లేకపోతే ప్రేరేపించుట. నిజమే, లోకంలో ప్రతి మనిషిని సైతాను ప్రేరేపిస్తాడు, కొంతమంది మనుషులు ప్రేరేపిస్తారు. వాటికి మించి హృదయనాథుడు హృదయాలను ప్రేరేపిస్తాడు. దైవజనమ, ఏప్రిల్ మాసం అనేక మార్లు నిన్ను దేవుడు ప్రేరేపించబోతున్నాడు. కొన్ని దైవికమైన కార్యాలు చేయటానికి, కొన్ని చేయకూడని కార్యాలు చేసినప్పుడు ఆపో, చూడొద్దు, అవి చేయొద్దు. హృదయంలో ఉండి దేవుడు నిన్ను రేపుతాడు. ఆయన రేపినప్పుడు ఆయన హృదయ ప్రేరేపణకు నువ్వు లోబడి, హృదయ ప్రేరేపణకు నువ్వు లోబడగలిగితే నీ మార్గాలన్నిటినీ ఏప్రిల్ మాసంలో నా దేవుడు సరళము చేయును కాక. గట్టిగా చెప్తాం ఆమేన్. చెనకాల నుంచి ఒక కుటుంబం మన మందిరానికి వచ్చేది ఆ రోజుల్లో. ఇప్పుడు బౌరంపేట ప్రాంతం ఇంద్రమ్మ గృహకల్ప నుంచి వస్తారు వాళ్ళు. ఆ చెల్లి అన్ని కుటుంబంలో నుంచి కొత్తగా ప్రభు దగ్గరికి వస్తుంది. అప్పటికి బాప్తిస్మం తీసుకుందో లేదో నాకు అంత జ్ఞాపకం లేదు. పూర్తిగా అన్ని కుటుంబం, యేసు ప్రభు అంటే తెలియని కుటుంబం. కానీ ఆ రోజుల్లో చిన్న కాలనీలో జరిగిన ప్రార్థనలు అసలు అది గుర్తొస్తే మరలా చిన్న కాలనీకి పోదాం అనిపిస్తుంది. అంత అద్భుతమైన ప్రార్థనలు జరిగాయి. అది చిన్న కాలనీ అనే కానీ కాలనీ అంతా ఒక ప్రార్థనా కాలనీగా ఉండేది. కుటుంబాలుగా ప్రార్థన చేసుకునేవాళ్ళు. అసలు క్రైస్తవులంటే ఆ చిన్న కాలనీలో ఎంత గౌరవం ఉండేదో. కులంతో మతంతో సంబంధం లేకుండా అందరూ వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. మొత్తానికి అన్ని కుటుంబంలో నుంచి ఉన్నటువంటి అమ్మాయికి యేసు ప్రభు పట్ల ఇష్టం కలిగి చిన్న కాలనీలో మన ప్రార్థనకు రావటం ప్రారంభించింది. నిండు గర్భిణి అయినా వచ్చి ప్రార్థనలో కూర్చునేది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి దండం తిని పండుకుందట. సడన్గా సాయంకాలం 4 ప్రాంతంలో ఏదో ప్రభు వచ్చి తడుతున్నట్లుగా తనకి ఒక హృదయ ప్రేరేపణ కలిగింది. సడన్గా కళ్ళు తెరిచింది. ప్రభు మనసు మీద నుంచి మోకరించి ప్రార్థించి, ప్రభా నిండు గర్భిణీనయ్యా, ఇప్పుడు నేను మంచంలో నుంచి లేవలేనయ్యా, నువ్వు లే మంచం మీద నుంచి లే, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకో. మోకరించకపోయినా కనీసం కుర్చీ మీద కూర్చొనున్నా నువ్వు ప్రార్థన చేసుకొని దేవుడు ప్రేరేపిస్తున్నాడట. ప్రెగ్నెంట్, ఆల్రెడీ ఆదివారపు ఆరాధనకు వచ్చింది, ఎండలో కూర్చుంది, అలసిపోయింది, లేవలేని పరిస్థితిలో ఎందుకో దేవుడు బలవంతం చేస్తున్నాడని
ఆ పండుకున్న మంచం మీద నుంచి లేచి ఆ కుర్చీ మీద కూర్చొని స్తోత్రం స్తోత్రం అని అంటుందట. స్తోత్రం అనే లోపే ఆ స్లాబ్కున్న ఫ్యాను ఊడి తాను ఎక్కడైతే పండుకుందో అక్కడ దబేలుమని పడిందంట. దేవుని ప్రేరేపణకు నేను లోబడితే మరణాన్ని జీవంగా దేవుడు మార్చాడు. దేవుని ప్రేరేపణకు లోబడితే మరణాన్ని జీవంగా మార్చాడు. దేవుని ప్రేరేపణకు లోబడితే మరణపు ఊరుల్లో నుంచి దేవుడు విడిపించి సజీవురాలిగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఆ చెల్లి చెప్తూ ఒకవేళ ఆ ప్రేరేపణకే గనక నేను లోబడకపోయి ఉంటే ఆ ఫ్యాన్ పడటం సరిగ్గా కాళ్ళ మీద పడేది కాదన్నా, తల మీద పడేది కాదన్నా, సరిగ్గా నా పొట్ట మీద పడేదన్నా. బిడ్డ నేను ఇద్దరం చచ్చిపోయేవాళ్ళం. దైవజనమా, నీ దేవుడు పరలోకంలోనే ఉండొచ్చు, నీ హృదయంలో కూడా ఉంటాడు. ప్రతిరోజు నీ హృదయాన్ని రేపుతాడు. లే, బైబిల్ చదువుకో, లే, మోకరించు, లే, ప్రార్థన చేయి. త్రోవను వెళ్ళేటప్పుడు వద్దో, అలా చూడొద్దు, వద్దు, ఇది నీకు తగింది కాదు. ప్రభు నీ హృదయాన్ని రేపుతాడు. క్రైస్తవ జనమా, నీ హృదయాన్ని ప్రభు రేపేటప్పుడు ఆయన ప్రేరేపణకు లోబడు. ఏ మార్గం గుండా నువ్వు ప్రయాణమై వెళ్తున్నావు, నువ్వు వెళ్తున్న ప్రతి మార్గాన్ని నీ దేవుడు సరళం చేయటం ప్రారంభిస్తాడు. జెరుబ్బాబెలు దేవుని ప్రేరేపణకు లోబడి దేవుని ప్రేరేపణ ప్రకారం బయలుదేరి వెళ్తూ ఉంటే ఓ గొప్ప పర్వతం జెరుబ్బాబెలుకు వ్యతిరేకంగా లేచిందట. జెరుబ్బాబెలు ఏం భయపడలా. ఆ పర్వతంతో దేవుడు అంటాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నట్టగించుటకు నువ్వు ఏ పాటి దానవు, చదును భూమిగా నువ్వు మార్చబడతావు, చదును భూమిగా మార్చబడతావు. వ్యతిరేకంగా లేచిన ఆ పర్వతాన్ని దేవుడు చదును భూమిగా మార్చాడు. విశ్వసించండి, నీ జీవితంలో పర్వతం లాంటి ఏ పెద్ద పెద్ద సమస్యలు గడిచిన దినాల్లో నీకు వ్యతిరేకంగా నిలవబడ్డాయో, ఒకవేళ పాపమే పర్వతంలాగా నిలవబడిందేమో, ఆర్థిక సమస్య పర్వతంలాగా నిలవబడిందేమో, మీ భార్యాభర్తల మధ్యలో అసమాధానమే ఒక పర్వతంలాగా నిలవబడిందేమో, రెక్కాడిన డొక్కాడని పేద పరిస్థితి, కష్టాతీతమంతా సిల్లి సంచిలో వేసుకున్నట్లుగా అప్పులకు వడ్డీలకు పోతూ నెల చివరి వచ్చేసరికి చాచే పరిస్థితి, ఆర్థిక ఇబ్బందే ఒకవేళ నీ బ్రతుకులో పర్వతం అయిపోయిందేమో. విశ్వసించండి, పర్వతం లాంటి ఆ సమస్యలను ఏప్రిల్ మాసంలో చదును భూమిగా దేవుడు మార్చబోతున్నాడు. చదును భూమిగా మార్చబోతున్నాడు. అంటే చదును భూమి అంటే ఇక లెవెల్ అయిపోయింది. దాని ఆనవాళ్ళు ఇంత కూడా కనపడకుండా గడిచిన కాలాలలో ఏ సమస్య పర్వతంలాగా నీ మీద చెలరేగిందో, ఒకవేళ కొన్ని భక్తిగనపు సమస్యలే పర్వతంలాగా నీ ఎదుట నిలవబడ్డాయేమో, విశ్వసించు, దేవుని ప్రేరేపణకు ప్రతి క్షణం లోబడుతూ ఉండు. ఫోన్ పట్టుకున్నావు, ప్రేరేపిస్తాడు, వద్దు, వాక్యం వినాలనుకున్నావు కదా, అంతవరకే చూడు, ఇక ఆపేయి ఆ ఫోను అని దేవుడు ప్రేరేపించాడా? నీ ప్రేరేపణకు లోబడి నేను ఫోన్ పక్కన పెడతానయ్యా అని ఆయన ప్రేరేపణకు లోబడి వెంటనే విధేయురాలివిక. ఏ సమస్య చెలరేగిందో అవన్నీ నా దేవుడు చదును భూమిగా మార్చునుగాక. చదును భూమిగా మార్చబడిన మాసంగా ఏప్రిల్ మాసాన్ని వరంగా దేవుడిచ్చునుగాక. బైబిల్లో కొంతమంది వ్యక్తులను కొన్ని కార్యాల కొరకు రేపాడు, వాళ్ళ హృదయాలు రేపాడు. ఎలా హృదయాలు రేపాడు? నా మాట చూడండి, ఒక విలువైన మాట చెప్తాను. హృదయాన్ని రేపిన దేవుడే మార్గాన్ని చూపిస్తాడు. మార్గాన్ని చూపించిన దేవుడే మార్గాన్ని సరళం చేస్తాడు. మార్గాన్ని సరళం చేసిన దేవుడే ఆ మార్గంలో నడవటానికి సామర్థ్యాన్ని ఇస్తాడు. సామర్థ్యం ఇచ్చిన దేవుడే విజయవంతంగా ముగించే కృప కూడా దేవుడిస్తాడు. అంటే మార్గం చూపించేవాడు ఆయనే, మార్గం సరళం చేసేవాడు ఆయనే, ఆ మార్గంలో నడవటానికి సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే, ఎట్లాస్ట్ గమ్యస్థానానికి చేర్చేవాడు కూడా. అప్పుడప్పుడు చెప్తా కదా, ఆట ఆరంభించేది ఆయనే, ఆట ఆడేది ఆయనే, గెలిపించేది కూడా ఆయనే.